అయినయ్య గారిని ఎవరు ఇన్నోసెంట్ అని చెప్తారు? మళ్ళీ ఆయన నిజాయితీ ఎట్లా బయటపడాలని అంటే ఆబ్వియస్గా జ్యుడిషియరీ. నువ్వు లీగల్ కౌన్సిల్ని పెట్టుకోవాలా, బెయిల్ అప్లికేషన్ పెట్టుకొని ఫేర్ ట్రయల్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఎంత కట్టుకుంటే మీ దగ్గరకల్లా వస్తారు. సో ఇప్పుడు నువ్వు మీడియానో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నో మీడియా నరేటివ్లు నడుపు. నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఆయన మంచోడు అంటలేను, నేను చెడ్డోడు అని అంటలేను ఇప్పటికి కూడా. ఎందుకు అనంటే ఎన్ఐఏ పికప్ చేసింది, ఏం ఛార్జ్ షీట్ వేసింది, ఏం వేసింది, ఎందుకు ఆయనని తీసుకొచ్చింది, ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంది, సరే మావోయిస్టులతో అసోసియేషన్ పెట్టుకొని ఏమి చర్యలకు తీసిండు, ఇదంతా మూమెంట్ ఆఫ్ టైంలో బయటకు వస్తాయి. మళ్ళీ ఇది నేషనల్ సెక్యూరిటీకి ఏమన్నా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. సో నీ ఫ్రీ స్పీచ్ లిమిట్ అనేది కంప్లీట్గా నేను ఇష్టం వచ్చినట్టు దేశానికి కిల్ ఆఫ్ మాట్లాడతా, స్టేట్కి కిల్ ఆఫ్ మాట్లాడతానంటే కుదరదు. ఎప్పుడైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటిది ఇట్లా వస్తుందో అబ్సల్యూట్గా నేషనల్ సెక్యూరిటీ, టెర్రరిజం, పబ్లిక్ సేఫ్టీ అనేది చాలా అత్యంతమైన కీలక ఫోకస్లోకి వస్తాయి. బెయిల్ వస్తుందా గిరీష్? ఏమొస్తుందంటే బెయిల్ నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నువ్వు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు.